తల్లి ప్రేమకు మించింది దేశంలో ఏదీ ఉండదండి, ఎవరికీ దొరకదు. అలాంటి తల్లి ప్రేమ విదేశీయులైనా స్వదేశీయులైనా ఎక్కడ ఉన్నా ఆ బిడ్డకి తల్లి తల్లే, ఆ తల్లికి కన్నప్రేగే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవనివ్వండి, లేదా మెగాస్టార్ ఫ్యాన్స్ అవనివ్వండి, వీళ్ళందరిలోని కూడా మాట్లాడుతున్నది రెండు చేతులు పెట్టి దండం పెడుతున్న అంశం ఒకటి. పవన్ కళ్యాణ్ గారి సతీమణి విదేశీయురాలు, ఆమెను కూడా ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. కానీ హిందూ సాంప్రదాయం, అందమైన ఆ చీరకట్టు పద్ధతి, ఏ దేశం వల్ల అయితే ఉంటుందంటే పద్ధతి ఉండాలి, గౌరవించాలి ప్రాంతాలని, ప్రాంతీయవాదాలని. దేశం ఏదైతే చూసి గర్వపడుతుందో ఆ విధంగా ముందుకు సాగాలి. దానికి ఆమె నేను సైతం అంటూ ఎన్నో అంశాలు, ఒకటి కాదు, ఒక దేవాలయానికి వెళ్ళినా, లేకపోతే ఒక ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా, మ్యారేజ్లు కానీ ఇంకోటి కానీ ఫంక్షన్స్, ఎనీ ఫంక్షన్స్, ఎంత సాంప్రదాయం, ఎంత నెమ్మదస్తం అంటే అసలు హిందూ వాళ్ళే చూసి ఆమెను చూసి నేర్చుకోవాలరా అన్నట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డకి మొన్న జరిగిన యాక్సిడెంట్, కొన్ని లక్షల గుండెలు తల్లడిల్లిపోయాయి. మార్క్ శంకర్కి ఏమైంది, తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆవేదనతో ఆయన మాట్లాడిన వాయిస్ ఒకటి, నేను ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు ఈ ప్రమాదం అని. అప్పుడు ఇంకా కొంతమంది గుండెలు జారిపోయి, ఏంటి ఇలా అంటున్నారు ఈయనని. ఒక పసికోన చనిపోయింది. కానీ మార్క్ శంకర్ చిరంజీవి, ఎందుకంటే ఆ చిరంజీవి గారు వారసులే కదా వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, రామ్ చరణ్ అవనివ్వండి, అందరూ ఇంట్లో పిల్లలు లాంటి వాళ్ళు. చిరంజీవి గారు పెద్ద దిక్కు అయితే ఆ చిరంజీవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా వాళ్ళ బిడ్డలందరికీ ఉంటాయి. కాబట్టి నిండు నూరేళ్ళు తను ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత భవిష్యత్తుతో వెళ్ళాలని ఎన్నో లక్షల మంది ప్రార్థించారు. ఆ ప్రార్థనల ఫలితం ఉట్టినే పోతాయండి. మార్క్ శంకర్ మళ్ళీ తన చిన్నవ్వులు చిందించుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ కూడా వచ్చేసాడు. తండ్రితో ఆ ఎయిర్పోర్ట్ విజువల్స్ అవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళవి, ఎవరి వ్యవహారాలు వాళ్ళవి. కానీ ప్రతి వ్యవహారాల్లోనే కూడా మేము దూరిపోతాం, మేము మాట్లాడేస్తాం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చాలా జిగుప్సాకరంగా ఉంటున్నాయి. అసలు ఎదట వాళ్ళ జీవితాల్లో మనం ఎందుకు దూరాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోతున్నది. ఇంతన్నా ఇంకిత జ్ఞానం లేకుండా పోతున్నది. అసలు ఎందుకు వెళ్ళాలండి ఎదటి వాళ్ళ జీవితాల్లోకి? మీకేంటి పని? ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనకి ఎవరి మీదో ఇష్టం ఉంది, ఎవరి మీదో మనకు కోపం ఉన్నదని చెప్పి పసిపిల్లలను కూడా మీరు వదలరా? ఇంత దారుణమా, ఇంత అరాచకమా, ఇంత నీచమా? మతాన్ని కూడా పక్కన పెట్టి, అప్పుడు మతం ఏంటండి? మతాన్ని కూడా పక్కన పెట్టి కొడుకు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య లిజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆవిడ తలనీలాలు సమర్పించిందండి. దీని మీద కూడా మళ్ళీ ట్రోల్స్. అవన్నీ కూడా నేను వినిపిస్తాను. అంటే మనం ఎంత దిగజారిపోతున్నాం అంటే అవసరం లేనివన్నీ కూడా ఇవి. ఇంత దిగజారుడు అవసరం లేదు. దేనికోసం ఇవన్నీని? ఎవరిష్టం వాళ్ళది. అక్కడ ఏమైనా తప్పు జరిగారనుకోండి, మనోభావాలు దెబ్బతినేలాగా ఆవిడ ఏమైనా ప్రవర్తించింది అనుకోండి, మీరు మాట్లాడండి. అంతేగాని వాళ్ళ సొంత విషయాలు, వాళ్ళ కుటుంబ విషయాలు, కన్న కొడుకుకి కష్టం ఉంటే ఆ తల్లి మొక్కుకుందేమోనండి. మొక్కుకునే హక్కు లేదా? మొక్కు తీర్చుకునే హక్కు లేదా? ఏంటి అసలు? అంటే ప్రతిదీ కూడా ఎవరి పర్మిషన్ అన్న తీసుకోవాలా? అందరికీ నచ్చినట్టుగానే చెయ్యాలా? అసలు ఎవరికి సంబంధం ఇందులోని? మీ కుటుంబ విషయాల్లో ఎవరైనా కలగ చేసుకుంటున్నారా? చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అన్య మతస్థురాలు కావడంతో మొదట డిక్లరేషన్పై సంతకం చేసిన లిజినోవా చాలా సాంప్రదాయబద్ధంగా ఆవిడ అన్ని మనస్తులకి అక్కడ ఉంది. అక్కడ ఏదైతే సాంప్రదాయం ఉన్నదో ఆ సాంప్రదాయ ప్రకారంగా ఆవిడ డిక్లరేషన్పై సంతకం చేశారు. ఈ భగవంతుని నేను నమ్ముతాను,
ఆత్మవిశ్వాసంతో ఆ దేవదేవుని నేను దర్శించుకుంటాను, నా మొక్కులు చెల్లించుకుంటాను అని చెప్పాను. ఇంకేంటి, ఏమీ తప్పలేదు ఆవిడ. ఇక శ్రీ తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి లెజినోవా భారీ విరాళాన్ని ఇచ్చారు. తన కొడుకు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని మొక్కుకుని అక్కడ అన్నదానం చేశారు. తప్పే ఉందండి. 17 లక్షల రూపాయలు ఇచ్చారు ఆవిడ. అదేదో పవన్ కళ్యాణ్ గారి ఇంకోటి తీసుకుంది కాదండి, ఆవిడ బ్యాంక్ మనీ అట. ఇది కూడా చాలామందికి తెలియని అంశం. అది ఆవిడ అకౌంట్లో పర్సనల్గా వాళ్ళు పేరెంట్స్ ఇచ్చినవో లేకపోతే ఆవిడ గతంలో ఉంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో అవి సొంత డబ్బులు ఆవిడిచ్చిందట. సరే ఎవరిచ్చినా ఒకటేలేండి, నేను జనరల్గా చెప్తున్నాను. అదేదో ఏముందిలే 17 లక్షలు ఇవ్వడానికి, 17 లక్షలు ఇస్తారా, వాళ్ళకి కోట్లు లేవా, ఇవన్నీ అంటారు కదా, అందుకని అంటున్నాను ఆ విషయం. పవన్ కళ్యాణ్ గారికి ఓ 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటుంది కదా, ఎందుకు 17 లక్షలు ఇచ్చారు అనడానికి ఆవిడ స్తోమత అది. ఆవిడ సొంతం, ఆవిడ సొంతానికి వాళ్ళ కొడుకు కోసం అభిమానపూర్వకంగా ఆ దేవదేవునికి ఉండిలో సమర్పించుకున్నది అది. అందుకే నేను ఆ పాయింట్ ఎత్తవలసి వచ్చింది. మార్క్ శంకర్పేట 15 లక్షల అందచేత. ఇక తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామిని ఆవిడ దర్శించుకుని ఈ రావడం, ఈ తలనీలాలు సమర్పించడం, ఈ అన్నదానం చేయడం, ఇవి కూడా తప్పులే అట. దీని మీద కూడా ట్రోల్సే అట. అసలు లెజినోవా గారి మీద ట్రోల్స్ చేయడం కరెక్టేనా? ఎవరికాలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? ఎందుకు తప్పే ఉంది? ఆవిడ చేసిన తప్పేంటి? ఆ పిల్లోడు చేసిన తప్పేంటి? యాక్సిడెంట్ అవ్వడం తప్ప? ఎవడన్నా చిన్నపిల్లడికి యాక్సిడెంట్ అయితే ఏం కోరుకుంటారండి? ఆ అబ్బాయి మళ్ళీ బాగోవాలి, ఆరోగ్యంగా రావాలి, ఆ బుడిబుడి నడకలు నడాలి, ఆ చిరునవ్వులు చిందించాలని ఎంత పగోడైనా కోరుకుంటారు కదా. కానీ మార్క్ శంకర్ మీద ఎంత దారుణమైనవి పెట్టారండి ట్రోల్స్. ఎలాంటి పోస్టులు పెట్టారండి అవి నేను చెప్పలేను. ఎంత దారుణమైన పోస్టులు అవి. ఆ పేరెంట్స్ ఎంత కుమిలిపోతారు. అదే మన పిల్లలకి మనం పెడితే, కష్టాల్లో ఉన్న వాళ్ళని. అసలు కనీసం కూడా ఆలోచన లేకుండా ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా అసలు ఎలాగుండగలుగుతున్నారు? ఏంటి పరిస్థితి? దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడదా? ఇప్పుడు ఈ అంశాలు చూడండి. తిరుమలలో నిత్యం కొన్ని వేల మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తారు. అదందరికీ తెలిసిన అంశమే. కొన్ని వేల మంది అండి. మతపరమైన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్నట్లుగా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఈ ట్రోల్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇందులో వీళ్ళు ఏమంటారంటే, భర్త బతికుండగా భార్య తలనీలాలు ఇవ్వకూడదా, ఇవ్వచ్చా? ఇది చర్చ. కొన్ని వేల మంది భర్తలు లేకపోతే తలనీలాలు ఇస్తున్నారా తిరుమల వెళ్ళి? ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు మీకు సంబంధం ఏంటి? ఈ మాట్లాడే వాళ్ళందరికీ మీకు అవసరం ఏంటి? దేవుడి దగ్గర ఇలాగే చేయాలి, ఇలాగే చేయకూడదు అంటే అపచారాల గురించి మీరు మాట్లాడినా పర్వాలేదు. తలనీలాల కోసం కూడా డిక్లరేషన్ ఇచ్చిన ఆవిడికి, విదేశీయురాయినప్పటికీ కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండే పవన్ కళ్యాణ్ గారి భార్య విదేశీయురాయిల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ కట్టు బొట్టుని నార్మల్గా ఎప్పుడైనా ఆవిడ చూసారా? చాలా తక్కువ. ఎంత సాంప్రదాయంగా ఉంటుందండి ఆవిడ. ఎక్కడ వాళ్ళైతే ఏంటి, విదేశీయులేంటి, స్వదేశీయులేంటి, మన వ్యక్తిత్వం ముఖ్యం, మన ఆలోచన ముఖ్యం, మన ఆచరణ ముఖ్యం. ఈ రకంగా ట్రోల్స్ చేస్తారా? లెజినోవా తలనీలాలు ఇవ్వడంపై ట్రోల్స్ చేస్తా, భర్త బతికుండగా భార్య తలనీలాలు ఇస్తారా? ఏంటి ఏ శాస్త్రాల్లో చెప్తున్నారు ఇవన్నీ? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు కాక, కానీ ఆ బిడ్డ గురించి కదా ఆవిడ చేసిన సందర్భం ఏంటండి? సందర్భం ఏంటి? ఆ పసిపిల్లోడు కష్టాలకి ఆవిడ మొక్కుకుని ఉంటుంది, ఆ భక్తి ఉంటుంది ఆవిడికి. తలనీలాలు మహిళలు ఇచ్చారంటే ఎంత సాహసం చేయాలండి? జనరల్గా వాళ్ళకి శిరోజాలంటే చాలా ఇష్టం కదా మహిళలకి. చాలామంది సాహసం చేయరు. పురుషులు, మనుషులు, మగవాళ్ళు చేస్తారు తప్పించి ఆడవాళ్ళు చాలా సాహసం చేస్తారు. అలాంటిది ఎంత భక్తిపూర్వకంగా ఆవిడ సాంప్రదాయబద్ధంగా ఆవిడ వెళ్ళి ఆవిడ తలనీలాలు ఇచ్చుకుంటే మళ్ళీ దానికి భర్తకు లింకు.
ఎవరో ఏదో చెప్పారని లజినోవా ఫోటో పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై జన సైనికుల ఆగ్రహం. అసలు జన సైనికులకి వాళ్ళకి మామూలుగానే ఉండదు. చిన్న చిన్నవి ఏదన్నా వాళ్ళ కుటుంబ విషయాలు కానీ ఏ అంశాలు తెచ్చినా వాళ్ళకి అదొక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వైల్డ్ ఫైర్ అంటారు చూసారా, ఆ రకంగా ఉంటుంది. అలాంటిది ఇంత శారో సిచ్యువేషన్లో, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పిల్లడి గురించి ఇన్ని టెన్షన్లు పడి ఇంత తపన పడి నా తల్లి మొక్కులు చెల్లించుకుంటే, తలనిలాలించుకుంటే తప్పు, తిరుమల వెళ్తే తప్పు, దేవుడికి దండం పెట్టుకుంటే తప్పు, 17 లక్షలు ఇస్తే తప్పు, అన్నదానం చేస్తే తప్పు. ఇదేంటిది? ఇదేం వైఖరి? అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? వాళ్ళ కుటుంబం ఏం చేసింది? గతంలో అదే పరిస్థితి. ఆయన విడాకులు ఇస్తే తప్పు, ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పు, బయటకు వస్తే తప్పు, ఇంట్లో ఉంటే తప్పు, కారు ఎక్కితే తప్పు, కారు దిగితే తప్పు. ఏం సాధించారు? 21 వెళ్ళి కూర్చున్నాడు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఫేక్ ప్రచారం చేశారని మండిపడుతున్నారు. ఇంకా జన సైనికులు మొత్తం అంతా తీసుకొస్తారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నలు. ఇదిగో ఇప్పుడు ఎందుకు అనడం అనిపించుకోవడం అంటే వైసీపీ వాళ్ళు చేశారని అది కాదు. నేను చెప్తున్నాను, జనరల్గా సోషల్ మీడియాలో ఎవరు చేసినా సరే ఒక అనుమానం ఉంటుంది కదండి. మనం ఎవరితోటినా పెద్ద గొడవ అయిందనుకోండి, మన ఇంట్లో ఏ చిన్న విషయం అయినా ఆడే పొల్ల పెడుతున్నాడు అంటారు, ఆడే చేస్తున్నాడు అంటారు. అప్పుడు వారే కదా జనసేన వర్సెస్ వైసీపీ. సో ఇప్పుడు ఏం చేసినా వైసీపీ అంటారు, వైసీపీకి ఏం చేసినా జనసేన టీడీపీ అంటారు. ఇంక ఇది కామన్. ఇది ఇంకా ఆ సంస్కృతిలోకి మనం వెళ్ళిపోయాం. తిరుమల వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నలు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ కుమార్ను అరెస్టు చేసిన టీడీపీ. ఇప్పుడు భారతి గారి మీద ఆ కిరణ్ కుమార్, ఆ చేబ్రోలు కిరణ్ మాట్లాడితే 24 గంటల్లో తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఇంకేం చేయాలి వాళ్ళు? ఇంకెందుకంటే ఏం చేస్తారు? భారతి గారి గురించి ఇప్పుడు మళ్ళీ వీడియోలు, మళ్ళీ ఆవిడని లాగుతున్నాడు బయటికి. ఆవిడ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఇది చేయరు అది చేయరు, ఇప్పుడు ఈవిడ ఇవన్నీ చేసింది అంటే ఏది కూడా వదలరన్నమాట. మళ్ళీ గతాన్ని తవ్వుతారు, మళ్ళీ గతాన్ని ఎవరు వేసుకోవాలి, అన్నీ ఇదే పంచాయతీ. తప్పు. భక్తి విశ్వాసాలు ఎవరి మతానికి వాళ్ళకు ఉంటాయి, వాటిని గౌరవించండి. భారతి గారు చేయలేదంటే ఆవిడ మతపరమైన అంశాలు ఆవిడకు ఉంటాయేమో, తప్పే ఉంది. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మతాలే వేరు, మనుషులంతా ఒకటే అనే నినాదంతో కదా మనం ఉన్నాం. దాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం మంచి పద్ధతి కాదు. అది భారతి గారు అవనియండి, షర్మిలి గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, లేకపోతే ఈవిడ అవనియండి. వైసీపీ సోషల్ మీడియాలో అన్న లెజినోవాపై ట్రోల్స్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కూటమి నేతలు. ఇదిగో మరి ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయట. స్వామివారిని దర్శించుకుంటే ఈ స్థాయిలో ట్రోల్స్ చేయడం సరికాదని హితవు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ పవన్ కొడుకు మార్క్ శంకర్ క్షేమంగా ఇండియాకి రావడంతో తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న లెజినోవా గారు. ఎందుకండి ఇందులో తప్పే ఉంది? ఆవిడ మొక్కులు చెల్లించుకోకూడదా? ఇంత దారుణంగా ట్రోల్స్ చేయాలా? ఆవిడ తలనీలాలు సమర్పించుకుంటే అది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ దానికి లింక్ పెట్టడం ఎటు తీసుకువెళ్తున్నారు? మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు. మారాలి, ఎక్కడో దగ్గర మార్పు రావాలి. ఏముందిలే మనకు ఒక మెయిల్ ఐడి ఉంటే మనం ఏదైనా పోస్ట్ పెట్టించుకోవచ్చు అనుకుంటే మన వ్యక్తిత్వాలు నాశనం అయిపోతాయి. అవి వేరే మతపైన అంశాలకి దారి తీస్తాయి. ఒక చిన్న తప్పు. అతను ఉన్నాడు, ఎవరా చేబ్రోలు కిరణం, ఎన్నో వీడియోలు పెట్టాడు. మొన్న ఏం చేశాడు? శృతి మించాడు, లైన్ క్రాస్ అయ్యాడు. ఏం చేశారండి? బయట తిరగాల్సిన వాడు లోపల ఉన్నాడు. పోసాని కృష్ణమురళి అదే పరిస్థితి, వంశీ అదే పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు కదా, ఇందులో తప్పే ఉంది? జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మీ పని మీరు చేసుకోండి, ఎదటి వాళ్ళు ఇళ్లలోకి దూరే ప్రయత్నాలు చేయకండి. ఎదటి వాళ్ళ సందుల్లో నుంచి తొంగు చూసే ఆ వంకర బుద్ధి ఏదైతే ఉందో అది మార్చుకోండి, స్ట్రైట్గా ఉండండి. అంతేగాని ఈ రకంగా పసిపిల్లోని చూడకుండా అతని మీద పోస్టులు పెట్టి అతనికి ఏదో అయిపోయినట్టుగా నేను చెప్పలేకపోతున్నాను. నా నోటితో ఆ మాట చెప్పలేకపోతున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. తన మీద కూడా పసిపిల్లోడు, అతనేం పాపం చేసాడండి? పవన్ కళ్యాణ్ గారు పుట్టడమా అతను చేసిన పాపం?
జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని అంటే ఊరుకుంటారా? ఎవరైనా అంటున్నారా పోనీ ఎప్పుడన్నా? వాళ్ళు ఎవరైనా మాట్లాడారు, ఎవడో బయట పైచ్యం ఉన్న ఎదవైతే చేయించవచ్చు. ఇవి ఎందుకు అనుమానం వస్తున్నాయంటే గతంలో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఖండించకపోవడం, దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోవడం, దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఏదైనా మెగా అభిమానులు అవనియండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లు అవనియండి, 2 చేతులు ఆ మహాతల్లికి మొక్కుతున్నారు. నువ్వు ఏ దేశంలో పుడతా ఏమున్నదమ్మా, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. కొడుకు మీద నీకున్న ఆ ప్రేమ ఎప్పటికీ కూడా అది చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది మా అభిమానుల్లో కూడా అని చెప్పి జేజేలు పడుతున్నారు. ఇలాంటి ట్రోల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీచంగా ఉంటున్నారో వాళ్ళని బయటికి తీయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా తాత్సారం చేస్తాము, అదేం పట్టించుకోము, పోతే పోనీలే, ఎవడ పాపాన్ని ఆడే పోతామంటే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా అభిమానులు, మీ అభిమానులు. అందుకని దాని మీద ఎలాంటి ఉక్కుపాదం మోపుతారన్నది చూద్దాం. ఇక మరొక అంశానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పరిమితం అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసిందే. కానీ ఆయన ఆలోచన సరళి, ఆయన వ్యూహం ఒక కొత్త తరహాగా ఉంటుంది. ఒక న్యూ ప్లాన్తో ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, జనరల్గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సక్సెస్ కోసం ఖచ్చితంగా చూడాలి. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, మనం ఓ టీం వెళ్ళింది, ఘోరంగా విఫలమయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పులు తెలుసుకుని ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. ఎక్కడైతే తప్పులు జరిగినాయో, ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో ఆ విధంగానే ఉంటుందని చెప్పి సర్వత్రా వినిపించిన వాయిస్ ఈ 11 నెలల్లో కూడా ఆయన అదే వ్యూహంలో ఉన్నారు అని. కానీ ఈయన ఆశ్చర్యకరంగా ఓడిపోయిన టీంని మళ్ళీ పెట్టుకుని మ్యాచ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఐపీఎల్లో అనియండి, ఏపీఎల్లో అనియండి, ఏదైనా ఒక వీక్ టీం ఉన్నది, అది పోయిందనుకోండి వెంటనే టీంను మారుస్తారు. కానీ ఇప్పుడు ఈయన అలా చేయట్లేదు, చాలా ఆశ్చర్యకరంగా. ఇంకా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, ఇది ఒకటే కాకుండా కొడాలి నాని గారిని అదే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సజ్జల గారికి ఆ పగ్గాలు అప్పచెప్పారట, ఆయనే చూస్తుంటారు. పిఎస్సి మెంబర్ల కింద కొంతమందిని సూచనలు సలహాలు ఇవ్వడానికి కొడాలి నాని గారిని, అలాగే పేరు నాని గారు, కొంతమంది ఉన్నారు, ముఖ్యమైన నాయకులందరూ ఉన్నాయి, గతంలో ఉన్న వాళ్ళకే మళ్ళీ పగ్గాలు అప్పచెప్పారట. ఇది కొంతమందికి డైజెస్ట్ అవ్వట్లేదు. ఇదేంట్రా బాబు, ఇంత దారుణంగా ఓడిపోయారు, వీళ్ళ వల్లే పోయింది కదా, వాళ్ళ వల్లే పోయింది కదా, వీళ్ళ తిట్ల వల్లే పోయింది కదా, ఇలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఏంటి మొదటికి తీసుకొచ్చారు, ఇదేం వ్యూహం, ఇదేం ఆలోచన అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఉందేమో ఇన్సైడ్ అని సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా గతంలో ఏవైతే కాపు సామాజిక వర్గం టార్గెట్గా పవన్ కళ్యాణ్, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కంట పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా చాలామంది చాలా రకాలుగా పేలారు. మామూలుగా పేలలేదు కదా అవి అప్పట్లోని. అసలు మైక్ ముందుకు వస్తే ఈయన ఏం మాట్లాడతాడరా అని చెప్పి ఆసక్తిగా రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా చెవులు నిక్కపడుచుకుంటూ వినేవారు, కళ్ళు పొడుచుకునేలా చూస్తూ ఉండేవారు. దీని మీద ఇంట్రెస్ట్ లేనివారు పిల్లలు అయితే చెవులు మూసుకుండేవారు. బాబోయ్ ఇది మా వల్ల కాదురా బాబు, ఇది మేము భరించలేము అని. సో అలా ఉండి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ నేపథ్యం కాపు సామాజిక వర్గం వన్ సైడ్ అయిపోయింది. దీన్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ తొక్కాలని ఆలోచన చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే కాపులపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా, కాపు సీనియర్ నేతలకు వైఎస్ఆర్సీపీ పెద్దపీట. కాపు అనే వచ్చింది అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్ అండి. చౌదరి కమ్మ అని వచ్చిందంటే టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. ఇంక ఇందులో ఏమున్నది, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు రాజకీయాల మీద అవగాహన ఉన్నవాడిని, లేకపోతే వేరేది ఏముంటుంది, వాళ్ళ మీద అతిప్రాయం ఏమి ఉండదు. ఎందుకు వస్తున్నదంటే ఇది కొత్తగా రంగంలోకి ఉభయ గోదావరి జిల్లాల్లో తోట త్రిమూర్తులు, ముద్రగడకు కీలక బాధ్యతలు ఇద్దరిని రంగంలోకి దింపారు. ఎందుకంటే ముద్రగడవాడ అవ్వలేదు పెద్ద ఆయన వల్ల, ఎందుకంటే అయిపోయింది కదా పాపం, ఆయన వయసు అయిపోయింది,
ఆయన చరిష్మా అయిపోయింది. ఎప్పుడో కాపు ఉద్యమంలో ఒక వెలిగారు. ఆ తర్వాత ఉద్యమం నీరుగారిపోయింది. ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. కేసులు ఇవి అవి. తర్వాత ఈయనేమో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి అప్పట్లో అనడం, నాకు సంబంధం లేదు, ఎవడో నా కాపు అన్నవాడు నా ఇంటికి రావడానికి వెళ్ళేది ఏవో అనేవారని పెద్ద ఎత్తున ప్రచారాలు కదా అప్పట్లోని. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పిఏసీ సభ్యులుగా నియమించారండి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్. సో మరి వీళ్ళిద్దరు పాత్ర ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో, అటు తూర్పుగోదావరి అనివ్వండి లేకపోతే పశ్చిమ గోదావరి అనివ్వండి, కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ సామాజిక వర్గం మీద వీళ్ళు ఫోకస్ పెట్టాలి, వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ వైపు మలచాలి. ఇది టార్గెట్. ఇంతకుమించి ఇంకేం ఉండదు. ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలి. మరి సాధ్యమా? పవన్ కళ్యాణ్ గారిని తొక్కడానికి ఎంతమంది పనిచేశారు పిఠాపురంలోని? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి 2024లో ఎంతమంది అహార్నెస్లో కష్టపడ్డారు, ఎంత విచ్చలవిడిగా జల్లేరు. సాధ్యమైందా? సాధ్యం కాలేదు. మళ్ళీ అదే టీంని, ఓడిపోయిన టీంనే మళ్ళీ పెట్టుకోవడం, ఇది ఆశ్చర్యకరమైంది. ఇక కాపుల్లో బలమైన పట్టున్న నేతలు వాస్తవంగా చెప్పాలంటే తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం గారు. ఆ ప్రాంతంలో వాళ్ళకైతే పట్టు ఉంది, కానీ పవన్ని మించిన పట్టు కాదు, పవన్ని ఎదుర్కోగలిగినంత పట్టు లేదు. ఇది అందరికీ తెలిసిన అంశమే. ఇక ముద్రగడ, తోట త్రిమూర్తులు వీళ్ళిద్దరూ పవన్ని నిలువరించగలరా? ఇది సాధ్యమా? ఇప్పుడు కాపు సర్కిల్స్లో వస్తున్న చర్చ. కాపులు వైసీపీని వీడకుండా ఉండేలా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మాస్టర్ ప్లాన్ వేశారు అని. ఇక పవన్ మ్యాజిక్తో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, కూటమి గెలుపులో కీ రోల్ ప్లే చేసిన కాపు సామాజిక వర్గం, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అంశం అండి. ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేసింది కాపు సామాజికం. లేకపోతే ఎవరు అవునన్నా, ఎవరు కాదనుకున్నా, ఎవరికి వాళ్ళు సొంతంగా ఏదో మా సరిష్మాని చూసి గెలిచేవని అనుకోవచ్చు, తప్పేమీ లేదు. గెలిచిన తర్వాత ఎలాగన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఏ మ్యాచ్ అన్నా సరే గెలిచిన తర్వాత అంతా నేనే అని అనుకుంటారు. సో ఓడిపోయినప్పుడు మాత్రం నలుగురి మీద వేస్తారు. ఆడవాళ్ళు ఓడిపోయాం, ఈడవాళ్ళు ఓడిపోయాం, ఆడు సరిగ్గా ఆడలేదు, ఈడు సరిగ్గా బౌలింగ్ చేయలేదు, ఈడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు, ఆడు సరిగ్గా ఫీలింగ్ వెళ్ళలేదు, అలా క్యాచ్ పెట్టలేదు, వీళ్ళు రన్అట్ చేయలేదు, వీడు సరిగ్గా పరిగెట్టలేడు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. గెలిచారనుకోండి, సింగిల్ హ్యాండ్తో కొట్టుపడేసానబ్బా అంటారు. సో అదే పరిస్థితి. కానీ కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో ముఖ్యంగా జనసేన పార్టీ 21కి 21 గెలడానికి ప్రధాన కారణం కీ రోల్ వాళ్ళే పోషించారు. గంపగుత్తుగా ఓట్లేశారండి, నో డౌట్ ఇందులోనే. ఆ సామాజిక వర్గం చాలా అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పడ్డ బాధలు, ఆయన తిన్న తిట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆవేశాన్ని కలిగించినాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గమే కాదు, చాలా కసి ఉంటుంది వాళ్ళకి. అది పైకి కనిపించదు కానీ చాలా కసి ఉంటుంది వాళ్ళకి. ఆ ఫీలింగ్ ఎక్కువ వాళ్ళకి. వాస్తవంగా మన అన్న ఫీలింగ్ ఎక్కువ ఆ సామాజిక వర్గానికి. దానికోసం ఎంతకన్నా ముందుకు వెళ్తారు, ఎంతకన్నా తెగిస్తారు. ఆ తెగువే మనం చేశారు. అది సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్లస్ అయింది. సో ఈ నేపథ్యంలో జనసేనలో ఉన్న మెజారిటీలు కాపు నేతలే. త్రిమూర్తులను జనసేనలోకి రప్పించాలని కొంతకాలంగా కాపు నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తోట త్రిమూర్తులు ఈయన ముద్రగడ పద్మనాభం గారికి ఎలానా రారు, ఆయన ఏమొస్తారు, ఇంకా పేరు కూడా మార్చేసుకున్నారు పద్మనాభరెడ్డి అని, ఇంకా ఆయన వచ్చే పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఆయన వస్తారేమో అని చూస్తున్నారు. ఒకవేళ వస్తే, త్రిమూర్తులు వస్తే ఆ ప్రాంతంలో సామాజిక వర్గ పరంగా ఉంటుంది కాబట్టి ఆ ఈక్వేషన్స్తో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ బాగా పరిచయం. త్రిమూర్తులు ఎవరికి పరిచయం లేదు, తోట త్రిమూర్తులు గారు అందరికీ పరిచయమే కాపు సామాజిక వర్గంలోకి. రాజకీయంగా బాగా ఎదిగిన వ్యక్తి కాబట్టి అందరితోటి కొద్దిగా మంచిగా వెళ్తాడు. ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు తిట్టడం ఇలాంటివి ఆయన చేయడు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రశాంతమైన రాజకీయాలు చేసే పొలిటీషియన్ అతను. సరే, ఇప్పటికే తోట త్రిమూర్తులతో మంతనాలు చేసినట్లు ప్రచారం ఏంటి, మంతనాలు చేశారు కూడా. డైలమాలో ఉన్న తోట త్రిమూర్తులు ఏం చేయాలన్నది. త్రిమూర్తులు వైసీపీని వీడకుండా బుజ్జగింపులు ఆల్రెడీ మొదలైపోయి జగన్ ఆదేశాలతో త్రిమూర్తులకు కీలక బాధ్యతలు. ఎప్పుడైతే ఎవరెవరు వెళ్తున్నారో వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకెవరు మనం వెనక్కి లాగలేము. ఒకసారి స్టెప్ వేసింది వెళ్ళిపోయిన తర్వాత. సో వెళ్దాం అనుకున్న వాళ్ళందరినీ కూడా బ్రేక్ వేయడానికి కీలక పదవులు ఇస్తున్నారు. అందులో కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆ ప్రాంతంలో వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బంది అవుతుంది. లీడర్స్ ఉండాలి కదండి ఎవరికన్నా. ఆ రకంగా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని హోల్డ్ చేస్తున్నారు. ఇక నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముద్రగడ.
ముద్రగడ గారి మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నాడు. మరి ఆయన లాస్ట్ టైం కూడా పాపం ఏదో శపథం చేస్తారు ఆయన ఓడిస్తానని, ఆయన వల్ల కాలేదు. మరి ఇప్పుడే ఈయన వల్ల అవుతుందో ఏమో చూడాలి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తానని ఆయన శపథం కూడా చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో జగన్ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు. పవన్ని ఓడిస్తానని గతంలో సవాల్ చేసిన ముద్రగడ పవన్ను గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం చేసి పేరు కూడా మార్చేసుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా వారు పేరుని పదిలం చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి తోట ముద్రగడ వీళ్ళిద్దరూ పవన్ స్పీడ్ని ఆపగలరా, పవన్ని నిలువరించగలరా? ఆ సామాజిక వర్గాన్ని జనసేనని కాదనకుండా లేకపోతే కూటమిని కాదనకుండా వైసీపీ వరకు తిప్పడానికి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు సరిపోతాయా? ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు ఆయన వయసు రీత్యా అవనియండి, ఇంకో రకంగా అవనియండి, ఆయన చాలా బ్యాడ్ని తప్పుని మూట కట్టుకున్నాడు. ఆయన మొన్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు అని వాళ్ళ కూతురునని అనవసరమైన మా సందర్భం. ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా విభేదించుకోవచ్చు, కానీ ఈయన కొద్దిగా ఎక్కువ చేశాడు, అతి చేశాడు. అది కొద్దిగా ఆయనకి ఇబ్బంది అయింది. తోట త్రిమూర్తి గారు కూడా అంత కాంట్రవర్సీ ఏం కాదు, ఆయనకి సీట్ వస్తే నిలబడతారు, లేకపోతే ఆయన పని ఆయన ఏం చేసుకుంటాడు, సైలెంట్గా ఉంటాడు ఆయన ఇంట్లో. ఆయన అంత అగ్రెసివ్గా వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు. మరి ఈయనకి ఆయన్ని జోడీ వేసి పంపిస్తున్నారు అంటే ఇది ఈ వ్యూహం పవన్ కళ్యాణ్ టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ కాపు. మరి కాపు సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఈ విజయాలను సాధించారు, వాళ్ళతోటి మనం ట్రావెల్ చేద్దాం, మన కులస్తుడు, మన మనిషి, మళ్ళీ మీరు కొత్తగా ఇంకో కుంపట పెట్టి ఇంకోళ్ళకి ఎవరికో జెండాలు మోయడమో లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో మీరు గొడుగులు పట్టడమో ఈ టైపు వద్దు అని చెప్పి సామాజిక వర్గం అంతా కూడా వీళ్ళు చెప్తున్నారట. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎట్టి పరిస్థితులు విండు, ఆయన తత్వమే తత్వం, ఆయన పద్ధతే పద్ధతి. కానీ తోట త్రిమూర్తులు గారిని ఎట్టి పరిస్థితుల్లోని జనసేనకి తీసుకురావాలి, జనసేనకు వస్తే బాగుంటుంది ఆ ప్రాంతంలో అన్నది మాత్రం వాస్తవం. కానీ ఈ టైంలో పిఎస్సి మెంబర్ కింద ఆయన వేయడంతో ఆయనకు ఒక బాధ్యత వచ్చింది. మరి ఆ బాధ్యత వీడి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి కొండతో ఢీకొన్నట్లుగా పవన్ కళ్యాణ్తో ఢీకొట్టడం అన్నది చాలా సాహసోపేతమైన నిర్ణయమైన కాపు సామాజిక వర్గం వాళ్ళు అంటున్నారు, మనకి కొట్టుకోవడానికి ఇవన్నీ జరుగుతుంటాయి రాజకీయాలు, మీరు ఆ పిచ్చి పనులు చేయకండి, ప్రశాంతంగా ఇందులోనే ఉండొచ్చు, మంచో చెడ్డో ఎలా అన్నా ఇంత ఉందంటే సక్సెస్ లేదు, ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేసి వెళ్దామని ఈ రకంగా చెప్తున్నారు. ఈ మీమాంసలో వాళ్ళు ఉన్నారు. మరి కాపు సామాజిక వర్గంలో ఈ చిచ్చు ఎటువైపు దారి చేస్తుందో అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ చూద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే చేయండి. పవన్ కొడుకు కోసం మొక్కు తీర్చుకుంటే తప్ప